ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా విశ్వబ్రాహ్మణుల అమ్మాయిలు మరియు అబ్బాయిలకు వారి తల్లిదండ్రులే స్వయంగా వారికి నచ్చిన సంబంధములను కుదుర్చుకునేందుకై స్థానిక రవీంద్రనగర్ శ్రీ విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ అధ్యక్షతన విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం, జిల్లా పంచవృత్తుల ప్రాంతీయ సంఘాలు మరియు మధురవాడ శ్రీ విశ్వకర్మ భగవాన్ కార్పెంటర్ కళాకారుల సంక్షేమ సేవా సంఘాల సహకారంతో కొమ్మాది జంక్షన్ చైతన్య టెక్నో స్కూల్ వద్దనున్న శ్రీ విశ్వకర్మ భగవాన్ మండపంలో శ్రీ శ్రీ విశ్వకర్మ గాయత్రి శ్రీ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ వుడ్డేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ బ్రహ్మశ్రీ కానూరు లక్ష్మణరావు, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ శివకోటి శ్రీనివాసరావు, రాష్ట్ర స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ పక్కి కొండబాబు, శ్రీ విశ్వకర్మ భగవాన్ కార్పెంటర్ కళాకారుల సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ గిడిజాల పార్వతీశం, బ్రహ్మశ్రీ బేతాల సన్యాసిరావు, బ్రహ్మశ్రీ శ్రీమంతుల వీరాచారి, బ్రహ్మశ్రీ కాకినాడ వెంకటరమణ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్, బ్రహ్మశ్రీ పండూరి సాంబమూర్తాచారి, బ్రహ్మశ్రీ పవన మురళి మరియు విశ్వబ్రాహ్మణ పెద్దలు, విశ్వబ్రాహ్మణ వధూవరుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముఖ్య అతిథులను కండువాలతో వేదికపైకి ఆహ్వానించారు. తదుపరి వేదికను అలంకరించిన బ్రహ్మశ్రీ కానూరు లక్ష్మణరావు తదితర పెద్దలు వివాహ పరిచయ వేదికను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ మాట్లాడుతూ, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం, మీకు అది పెట్టండి అనేటప్పుడు మాకు ఎంతో సంతోషమైంది. ఎందుకంటే కొన్ని సంఘాలు ఉన్నాయి అంటే మన వాళ్ళే కాదంటలేదు, అడిగేటప్పుడు 4 రకాలుగా ఆలోచిస్తున్నారు. మనం ఎందుకు వాళ్ళకి పెట్టాలి, మన సంఘానికి ఏం పేరు వస్తుంది, మనకి లాభం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సంఘాలు చాలా ఆ అయ్యప్ప స్వామి గారి సాక్షిగా ఆయనకి మేము భాగస్వామ్యం చేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో ఉన్న సభ్యులు ఎవరు కూడా ఈ ఫోటోలు మాత్రం బయటికి పంపించకండి, మన కుటుంబ సభ్యులకి మాత్రం ఉపయోగించుకోండి, పర్వాలేదు. ఫోన్ నెంబర్లు ఉంటాయి, డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు. ఒకవేళ మేము మాట్లాడమంటే మేము మాట్లాడతాము, అంతేగాని మీరు ఫోటోలు మాత్రం బయట మాత్రం ఫార్వర్డ్ చేయొద్దండి, దయచేసి చెప్తున్నాను. తదుపరి బ్రహ్మశ్రీ గిడిజాల పార్వతీశం మాట్లాడుతూ, స్వామియే శరణయ్యప్ప. విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పెళ్ళిళ్ళు అనేది ఎలాగొచ్చిందంటే దళారు వ్యాపారం అయిపోయింది బాగా, అసలు చాలా మరి బాగా ఆలోచించి డాడీ మంచి నిర్ణయం తీసుకుంటారు. ఒక కమిషన్ ఉండదు, ఏముండదు కనుక త్రూ అవుట్ డైరెక్ట్ ఇది స్వచ్ఛంద సేవ. అంత సేవ మరి అతను చేస్తారంటే నిజంగా అతన్ని ఎంత పొగిడినా తక్కువే యాక్చువల్గా. అతని మనసు ఎందుకు వాళ్ళకి పడి ఆల్రెడీ 3 సార్లు పెట్టడం జరిగింది. ఇది సెకండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మశ్రీ శివకోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సోదరులందరికీ నమస్కారం. ఈ రోజుల్లో చాలా మంది వివాహ పరిచయం పెడుతున్నారు. అందరూ కూడా చాలా మంది మోటివేట్ అవుతున్నారు, కొంతమంది మోటివేట్ అవుతున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం చాలా అవసరమని ఇది 2వ సారి ఇక్కడ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆర్డోలో పెట్టడం జరిగింది. అతి తక్కువ పైకంతో ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది తక్కువ అని చెప్పి మీరు ఏం తక్కువ చూడాల్సినట్టు, యూ కెన్ గివ్ సర్వీస్ టు రూపాయలు వేసుకున్నా గోల్డ్ డబ్బులు అవుతాయి. కానీ ఏంటంటే అటువంటి విషయాలు కాకుండా సర్వీస్ చేద్దాము. తదుపరి బ్రహ్మశ్రీ పక్కి కొండబాబు మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ సంఘం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వివాహ వేదిక పరిచయం పెట్టడం వల్ల మనందరం ఒక ఆత్మీయ కలయికలాగా మనం అనుకుంటున్నాం. అలాగే అందరం కూడా ఒకసారి కలుస్తాం కాబట్టి ఎవరింట్లో అబ్బాయి ఉన్నారు, ఎవరింట్లో అమ్మాయి ఉన్నారు కూడా తెలుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి పరిణామం. శ్రీ 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 కామాక్షి ఏకాంబరేశ్వర సనాతన వైదిక ధర్మపీఠం సేవా ట్రస్ట్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ పండూరి సాంబమూర్తాచారి మాట్లాడుతూ, వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రపంచానికే సృష్టికర్త, ప్రపంచవ్యాప్తంగా చెప్పారు. అది చెప్పిందే జరుగుతుంది. పంత మనం చెప్పినప్పుడు మనందరూ ఎందుకు పూజించకూడదు?
మిగతా వాళ్ళందరూ కలిపి ఎందుకు చేయకూడదు? ఒక సబ్రాహ్మణులే పూజ ఎందుకు చేయాలి, మిగతా వాళ్ళు ఎందుకు చేయకూడదు? అనంతరం బ్రహ్మశ్రీ బంగారు సురేష్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విశ్వబ్రాహ్మణ పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మరియు అబ్బాయిల పూర్తి బయోడేటాను వారి తల్లిదండ్రుల సమక్షంలో చదివి వినిపించారు. ఏ దేవుడు కూడా భగవద్గీత కూడా ఇలా ఉన్నది చెప్పారు. రామాయణం, భగవద్గీత అన్ని కూడా చెప్పారు. కానీ ఒక జగద్గురు పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారే భూత భవిష్యత్తు వర్తమానగాలని చెప్పారు. జరుగుతున్నది, జరగబోయేది, జరుగుతుంది కూడా చెప్పి సమస్త మానవాళికి కులాలకు అతీతంగా పర్యటన చేసి లోక కళ్యాణార్థం సజీవ సమాధిలో ఉన్నటువంటి యోగనతులు మన కులదైవం పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మనం ఎక్కడికైనా అనుకుంటాం చాకులు ప్రేమించాలండి. దయచేసి ఎందుకంటే ప్రాక్టికల్ గా చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. మనం మారాలి. నక్షత్రం అనురాధ 1వ పదం, ఎత్తు 5'10", 63, బీటెక్ చదువుకున్నాడండి. అబ్బాయి బంగారపల్లి మరియు జ్యువెలరీ షాపు, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అండి, సీనియర్ ఎగ్జిక్యూటివ్, యూనివర్సిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ విశాఖపట్నం, 71,000 నెల జీతం అండి. ఈపీ కాలనీ ఉంటున్నారండి. డేట్ ఆఫ్ బర్త్ 89, ఉత్తర పాల్గొన 2వ పాదం, ఎన్ఆర్ఐ అండి. అబ్బాయికి ఎన్ఆర్ఐ చేస్తున్నారండి. డేట్ ఆఫ్ బర్త్ 90, అంటే 35 సంవత్సరాలు. అబ్బాయికి అనందంగా రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అబ్బాయి 2 లక్షలు కెనడాలోని డెంటల్ డాక్టర్, అంటే 5వ పదవి, సంవత్సరానికి 6 లక్షలు జీతం అండి. డేట్ ఆఫ్ బర్త్ 95, 30 సంవత్సరాలు. స్వాతి నక్షత్రం 4వ పాదం, జన్మస్థలం జైపూర్ అండి. బిజినెస్ డేట్ ఆఫ్ బర్త్ 87, భరణి 1వ పాదం అండి. సింహాచలం అండి. నెలసరి జీతం 40,000 అండి. డిగ్రీ కంప్లీట్ అండి. వరుణ మోటార్ సర్వీస్ మేనేజ్ చేస్తుంది 25,000. డేట్ ఆఫ్ బర్త్ 99, ఉత్తరాభద్ర 3వ పాదం, విశాఖపట్నం. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఒంగోలులో చేస్తున్నాడండి. జీతం 33,000 అండి. బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. క్వాంటిటీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. 1,80,000 అండి జీతం. 93, డేట్ ఆఫ్ బర్త్, అస్తా 1వ పదం. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తున్నాడండి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా. 20,000 జీతం. 94, డేట్ ఆఫ్ బర్త్, మకా నక్షత్రం 3వ పదం. డిప్లొమా మెకానికల్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీర్, ఫస్ట్ గ్లోబల్ ఇంజనీర్ కంపెనీ అండి. 60,000 జీతం. 98, డేట్ ఆఫ్ బర్త్, పునర్వసు 2వ పదం. ఈయన 30,000 అండి. కార్పెంటర్, 7th క్లాస్ చదువుకున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ 90, అనురాగం 4వ పదం. డేట్ ఆఫ్ బర్త్ 98, మృగసర 3వ పదం. అబ్బాయి ఆర్కిటెక్చర్ చేస్తారండి, ఓన్ గా చేస్తారండి. నెలసరి 1,00,000 రూపాయలు అండి. మారడపూడి రాజు గారు ఇంటీరియర్ చేస్తారు. ఎవరికైనా ఇంటీరియర్ గురించి చెప్పండి. అబ్బాయి ఏం చేస్తారండి? ఎంటెక్ నిట్లో చేశారండి రూరికలా. హెచ్సిఎల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తున్న 15 లక్షల జీతం అండి. 94, మూలా 2వ పదం అండి. రమా జయశ్రీ గారు శ్రీకాకుళంలో ఉంటారండి, పిఎం కాలనీ. ముదిని మాధవి, డేట్ ఆఫ్ బర్త్ 2002, అమ్మాయి బిఏ చదువుకుంది, హౌస్ వైఫ్. అమ్మాయి తండ్రి గారు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎంఫామ్ చదువుకుంది. అమ్మాయి ట్రెజరీ డిపార్ట్మెంట్ లో చేస్తుంది. 58,000 జీతం. తండ్రి గారు కీళ్ళు రవిప్రకాష్ గారు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ 94, కృతిక 4వ పదం. డేట్ ఆఫ్ బర్త్ 98, హస్తా నక్షత్రం కన్యారాశి 2వ పదం అండి. అమ్మాయి బీఫామ్ చేసిందండి. వర్కింగ్ ఇన్ యాక్టిమస్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అట్ డిప్లొమా అండి. కోకో కోలా కంపెనీ సిఎన్సీ మిషన్ ఆపరేటర్ దుబాయ్లో చేస్తున్నాడు. డాక్టర్ గారు తుంగళం అండి, దుబాయ్లో ఉన్నాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? సిఎస్సి ఆపరేటర్ గా చేస్తున్నాడు. నెలకి 70,000 జీతం వస్తుందండి. మధు, అబ్బాయి పేరు, బిఎస్సి ఎంబీఏ ఫైనాన్స్, అసిస్టెంట్ మేనేజర్ ఇన్ జేపీ మార్గాన్ బెంగళూరు. 15 లక్షల జీతం అండి. తండ్రి కొమ్ము సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా మెకానిక్ వర్క్ షాపు. డేట్ ఆఫ్ బర్త్ 90, మకా నక్షత్రం, వైట్, ఎత్తు 5'8", కోజరాగలో ఉంటారు. కంప్యూటర్ సైన్స్ చేసుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అవంతి కాలేజీలో. జీతం 30,000. తండ్రి శివపాటి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ 2000, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం, జన్మస్థలం నగరపోల్స. శివకుమారి గారు మరి వాళ్ళు కూడా ఇక్కడే మరి మధురవాడ నుంచే వచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ 97, ఆశ్లేష 2వ పాదం. మీరు అబ్బాయి అండి. ఐటీ కంపెనీ ఏసీఎన్ ఇన్ఫోటిక్స్ సిరిపూర్లో చేస్తున్నాడండి. 32,000 జీతం. తండ్రి రాజాపతి శ్రీనివాసరావు ఇక్కడ ఉన్నారండి. డేట్ ఆఫ్ బర్త్ 93, సత్యవస నక్షత్రం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు సత్యసమేతంగా వచ్చారు, వాళ్ళు ధన్యవాదాలు. స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండి అబ్బాయి. నెలకి 50,000. తండ్రి కొసరా వెంకట్, అమ్మాయి మా మేనకోళ్ళు బీటెక్ ఎంబీఏ అండి, సాఫ్ట్వేర్. నెలకి 50,000 అండి. మరి చిన్నముసిరివాడ విశాఖపట్నం అండి. 2 అమ్మాయిలు. డేట్ ఆఫ్ బర్త్ 94, మూలా నక్షత్రం 1వ పాదం, కాన్జెంట్ చేస్తుంది. బీటెక్. అబ్బాయి మెడికో అంటే కంపెనీలో చేస్తున్నాడు. 40,000 జీతం అండి. డేట్ ఆఫ్ బర్త్ 92, పుష్మి 1వ పదం. డేట్ ఆఫ్ బర్త్ 89,
రూర్కెలా ఒడిశా. మూల 2వ పాదం ధనుసు రాశి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా హైదరాబాద్లో చేస్తున్నాడు. అబ్బాయి జీతం దాదాపుగా ఒక 50,000 తక్కువ అండి, 20 లక్షలు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి, ఎంజిఎంఈఎస్ అవుట్ సోర్సింగ్ అంటే ఒప్పంద ప్రాతిపదికన చేస్తున్నాడండి అవుట్ సోర్సింగ్. డేట్ ఆఫ్ బర్త్ 93, మృగశిర 4వ పాదం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గొన్నాభక్తుల రవిశంకర్ రావు. నాది జ్యువెలరీ బిజినెస్ అండి. మా పాప వివాహానికి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఎంటెక్ ప్రోగ్రామ్ చేసింది. చెన్నైలో జాబ్ చేస్తుందండి. పాప డేట్ ఆఫ్ బర్త్ 99/7/14 అండి. సో ఈ నక్షత్రం పుష్యమి. సో నాకేంటంటే రిక్వైర్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ ఎన్ఐటీస్ నుంచి కానీ చదివిన పిల్లలు ఉంటే చూస్తున్నాను. పాపది 35 lakhs ప్యాకేజ్లో ఉంది. ఎంఎస్సి జర్మనీ అండి, బీటెక్ త్రిబుల్ డేటా సైంటిస్ట్ అండి. సంవత్సరానికి 69 లక్షల ప్యాకేజ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 93, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి అండి. డేట్ ఆఫ్ బర్త్ 98, భరణి నక్షత్రం మేషరాశి, 57 హైట్ అండి. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. అబ్బాయి ఫోర్ట్ మోటార్ కంపెనీ జీటీపీసీ చెన్నైలో చేస్తున్నాడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫుల్ స్టాక్ సైబర్ సెక్యూరిటీ చేస్తున్నాడండి. 25 lakhs ప్రయాణం. భరణి నక్షత్రం మేషరాశి, పుట్టిన తేదీ 97, మృగశిర 4వ పాదం, ఉత్తరా నక్షత్రం 4వ పాదం శ్రీకాకుళం. అమ్మాయి 853 చామన్సాయ. డేట్ ఆఫ్ బర్త్ 91, చిత్త 1వ పాదం వైజాగ్ అండి. అక్కిపల్లి విశాఖపట్నంలో ఉంటున్నారు. ఎత్తు 5'4", చిత్త 1వ పాదం. బీటెక్ ఈసీఈ ఎన్సీసీ సిస్టమ్ ఇంజనీర్. ఒడిశాలో నుండి 4.2 lakh జీతం అండి. 98 డేట్ ఆఫ్ బర్త్. ధనిష్ట 3వ పాదం. ఎంకమ్ ఎంబీఏ, ఓన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ 40,000. డేట్ ఆఫ్ బర్త్ 93, మక నక్షత్రం 1వ పాదం అక్కిపాలెం. బీటెక్ డిజిటల్ అండి, పంచాయతీ సెక్రటరీ గజపతిలో చేస్తున్నాడండి అబ్బాయి. భరణి నక్షత్రం మేషరాశి అండి. బిల్డింగ్ డెవలప్మెంట్ ఇంటీరియర్స్ అండి, 70,000 సంపాదిస్తున్నాడు. 98 డేట్ ఆఫ్ బర్త్. బీటెక్ మెకానికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, యాప్ డెవలపర్. ఆయన 95 డేట్ ఆఫ్ బర్త్, ఉత్తర 2వ పాదం. జీతం 11 లక్షలండి ప్రయాణము. మరియు హాజరైన వారందరికీ ఆ విశ్వకర్మ భగవాన్ సన్నిధానంలో కార్తీక వనభోజనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. రైల్వే గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, 55,000 జీతము. చిత్త 2వ పాదం. మిరాకిల్ సాఫ్ట్వేర్ రుస్కోడ్లో చేస్తున్నారండి. ఆయన జీతం 30,000. నక్షత్రం తామర వెంకటేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 94, మగా నక్షత్రం అండి. 3వ పాదం. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లోని హెచ్ఆర్గా చేస్తున్నాడండి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా. 27,000 జీతం అండి. సివిల్ డిప్లొమా అండి, 50,000 అండి. మైత్రి గ్రూప్ లో చేస్తున్న మైహోమ్ గ్రూప్ లో చేస్తున్నాడు. 90వ డేట్ ఆఫ్ బర్త్. పుష్యమి 3వ పాదం అండి. ఎలక్ట్రికల్ అండి, 35,000 జీతం. మృగశిర 1వ పాదం. ఐటీఐ అండి. డేట్ ఆఫ్ బర్త్ 95, పుష్యమి నక్షత్రం అండి. అబ్బాయి జీతం 30,000. గవర్నమెంట్ ఎంప్లాయీ 60,000. కృత్తిక 3వ పాదం వైజాగ్ అండి. 25,000 జీతం అండి. హస్తా 1వ పాదం. కోరుకొండ సురేష్ 42,000 జీతం అండి. డిగ్రీ కంప్లీట్ అయిందండి. 90 డేట్ ఆఫ్ బర్త్. చిత్త నక్షత్రం 3వ పాదం. 2వ వివాహం. బీకమ్ ఐటీఐ చేశారు ఆయన. నెలసరి ఆదాయం 80,000 పెట్టారండి. 56 సంవత్సరాలు. స్వాతి నక్షత్రం జలుమూడు అండి. డేట్ ఆఫ్ బర్త్ 87, భరణి 1వ పాదం అండి. నెలసరి జీతం 40,000 అండి. డిగ్రీ కంప్లీట్ అండి. వరుణ మోటార్ సర్వీస్ మీద చేస్తుంది 25,000. డేట్ ఆఫ్ బర్త్ 99, ఉత్తరాభద్ర 3వ పాదం విశాఖపట్నం. కొమ్మూతి నానాజీ అండి. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఒంగోలులో చేస్తున్నాడండి. జీతం 33,000 అండి. బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. క్వాంటిటీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. 1,80,000 అండి జీతం. 93 డేట్ ఆఫ్ బర్త్. హస్తా 1వ పాదం. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తున్నాడండి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా. 20,000 జీతం. 94 డేట్ ఆఫ్ బర్త్. మకా నక్షత్రం 3వ పాదం. కలిగట్ల తేజ డిప్లొమా మెకానికల్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీర్, ఫస్ట్ గ్లోబల్ ఇంజనీర్ కంపెనీ అండి. 60,000 జీతం. 98 డేట్ ఆఫ్ బర్త్. పునర్వసు 2వ పాదం. 30,000 అండి. కార్పెంటర్, సొంతగా చదువుకున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ 90, అనురాగం 4వ పాదం. బన్నీ నక్షత్రం అండి. ఫుడ్ మోటార్ కంపెనీలోని జీటీపీసీ చెన్నైలో చేస్తున్నాడు అబ్బాయి. 20 lakhs అండి. కుబ్బులి రామకృష్ణారావు 10th క్లాస్ అండి. స్టీల్ ప్లాంట్ ఇంటీరియర్ వర్క్స్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 85, శతబస్ నక్షత్రం. గోపాలపట్నం మూల 4వ పాదం అండి. బిఏబిఎల్ ఆర్ఎంపీ ప్రాక్టీస్, ఎల్ఎంపీ చోడవరం సాఫ్ట్వేర్ అండి. 1.5 lakh. బీటెక్ ఎలక్ట్రికల్ అండి.
పవర్ సెక్టర్లో పనిచేస్తున్నాడు కర్నూలులోని. ₹1,00,000 జీతం అండి. డేట్ ఆఫ్ బర్త్ 93, పుష్యమి 4వ పదం. ఫోన్ నెంబర్ 9848041932. గౌరీపట్టు దీపిక BSc డిగ్రీ కెమిస్ట్రీ, కాంపిటీషన్ పూర్ణాభద్ర 4వ పదం. BSc సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెట్రోకెమ్ API ప్రైవేట్ లిమిటెడ్ 60,000 జీతం అండి. 91 సతపతి నక్షత్రం 4వ పదం. 60,000 జీతంలో పనిచేస్తున్నాడు. తండ్రి కలగర గణపతి. డేట్ ఆఫ్ బర్త్ 93, ఉత్తరాభద్ర విశాఖపట్నం అండి. రవీంద్రనగర్లో ఉంటున్నారు. కలగర పద్మ విశాఖపట్నం అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2000, అశ్విని నక్షత్రం అండి. శ్రీకాకుళం. బీకామ్ CA అండి. కువైట్లో అకౌంటెంట్ చేస్తున్నాడు అబ్బాయి. 1 lakh శాలరీ. 91 డేట్ ఆఫ్ బర్త్ సతపతి 4వ పదం. డేట్ ఆఫ్ బర్త్ 96, 4వ పదం. 18 lakhs per annum అండి. 35,000. రోహిణి నక్షత్రం 2వ పదం. రవీంద్రనగర్ అండి. 35,000 నెలకి. నెక్స్ట్ కాశీ విశ్వేశ్వరరావు బీకామ్ భవానీ జ్యువెలర్స్ ఓనర్ అండి. 50,000 నెలకి. డేట్ ఆఫ్ బర్త్ 86, ముగసర 3వ పదం. పట్టాది మాడుగుల అనకాపల్లి జిల్లా. నెక్స్ట్ మరణాన అరవింద్ కుమార్ BSc కెమిస్ట్రీ, మెడికల్ డైలీ ఫైనాన్స్ అండి. 104లో చేస్తున్నాడు DEO కింద. 30,000 శాలరీ. మరణాన రవికుమార్, మరణాన ధనలక్ష్మి చెలమేరంగి మండ్యం జిల్లా. బీటెక్ EEE హైదరాబాద్ వర్క్ ఫ్రేమ్ వర్క్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 99, కృతిక 3వ పదం. MBA MCOM అండి. BSF సర్వీస్ కాన్సెంట్ అని రాశారండి. 60,000 జీతము. డేట్ ఆఫ్ బర్త్ 94, లక్ష్మీ లావణ్య తామరాపల్లి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సీనియర్ అసోసియేట్ హైదరాబాద్ లో పనిచేస్తుంది. సెప్టెంబర్ 94 డేట్ ఆఫ్ బర్త్. అనురాధ 1వ పదం. బీటెక్ అండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. 50,000 జీతం అండి. వస్తా 3వ పదం. గోల్డ్ మర్చెంట్ 60,000 అండి. పూర్వవాసాల అమలాపురం. ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్మయి బీటెక్ ఇన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇండియా 12 lakhs per annum. హేమంత BSc లారస్ ల్యాబ్ లో ఫార్మాలో చేస్తున్నాడు. 38,000 జీతం అండి. డేట్ ఆఫ్ బర్త్ 90, రోహిణి 1వ పదం. రామకృష్ణాపురం. MBA అసిస్టెంట్ మేనేజర్ బెంగళూరులో చేస్తున్న 1,60,000 జీతం అండి. 90 డేట్ ఆఫ్ బర్త్. మక 2వ పదం. అనుకుతి శ్యామ్ కుమార్ బీటెక్ అండి. కళ్యాణ్ కాస్మిక్స్ లిమిటెడ్ లెక్క చేస్తున్న 30,000 జీతం అండి. 98 డేట్ ఆఫ్ బర్త్. మెమోరియల్ రాశాడు. 94 డేట్ ఆఫ్ బర్త్. శతభిషం. హైదరాబాద్ చేస్తున్నాడు ఇంజనీర్ కింద. 40,000 డేట్ ఆఫ్ బర్త్. 95 పూర్వభద్ర 2వ పదం. రవీంద్రనగర్ విశాఖపట్నం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ 50,000. మునబర్తి నరసింహమూర్తి తండ్రి లేటు. శ్రవణం 1వ పదం. సమాచారం విశాఖపట్నం అండి. అమ్మాయి పునర్వసు 4వ పదం. బీటెక్ విజ్ఞాన ఇంజనీర్ చదువుకుందండి. డెవలప్స్ ఇంజనీర్ హైదరాబాద్ లో పనిచేస్తుందండి. అమ్మాయి క్యాప్టెన్ హైదరాబాద్ లో 10 lakhs per annum. డేట్ ఆఫ్ బర్త్ 94, పునర్వసు 4వ పదం. ఇంటర్ అండి. అమ్మాయి ప్రైవేట్ స్కూల్ టీచర్ గా చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ 2000. హస్తా కన్యరాశి. ఉమ్మి హరిత కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ 91 సర్వీస్ అండి. 4వ పదం. కన్యారాశి అండి. PR నగర్ అహ్మదాబాద్ శ్రీకాకుళం. డేట్ ఆఫ్ సుస్మిత డేట్ ఆఫ్ బర్త్ 99, ఉత్తరాషాఢ 1వ పదం. ఎన్ఏరి జంక్షన్ లో బాజీ జంక్షన్ లో ఉన్నారండి. పట్నాన్ అలేఖ్య MBA TCS హైదరాబాద్ అండి. 96 డేట్ ఆఫ్ బర్త్. అమ్మాయి పుష్యమి 96 డేట్ ఆఫ్ బర్త్. సాఫ్ట్వేర్ రుస్కొండ. డేట్ ఆఫ్ బర్త్ 99, ఉప్ప 3వ పదం. ఇందిరానగర్ గోపాలపట్నం విశాఖపట్నం అండి. ధనుష్ అండి. ITI ఎలక్ట్రికల్ 35,000. రియల్ ఎస్టేట్ కూడా చేస్తారండి అసోసియేట్ కింద. డేట్ ఆఫ్ బర్త్ 88. తదుపరి హాజరైన అతిథులకు పెద్దలకు సన్మానించారు. తదుపరి సంఘ పెద్దలకు హాజరైన వధూవరుల తల్లిదండ్రులకు శ్రీ పార్వతీ పరమేశ్వర వెండి ప్రతిమలను బహుకరించారు. ఈ కార్యక్రమం తరపున వీడ్కోలు పడుతున్నాం. వచ్చినందుకు ధన్యవాదాలు. విశ్వబ్రాహ్మణ పెద్దలకు చివరిగా ఓ చిన్న మనవి. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మీరే స్వయంగా మీ అమ్మాయి మరియు అబ్బాయిల వివాహ సంబంధములు కుదుర్చుకొనుటకు గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, వృత్తి వ్యాపార మరియు విదేశీ పెళ్లి సంబంధముల కొరకు కేవలం 300 రూపాయలతో మా వివాహ పరిచయ వేదికలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇతర వివరముల కొరకు శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మరియు శ్రీ శ్రీ విశ్వకర్మ గాయత్రి శ్రీ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8074844747 మరియు 9491868719.